అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. ఇండస్ట్రీలో ఒక్క హిట్ పడితే చాలు ఆ దర్శకుల కోసం హీరోలు నిర్మాతలు క్యూ కడతారు. కానీ ప్రెసెంట్ కొంతమంది డైరెక్టర్స్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. లైనప్ లో క్రేజీ కాంబోస్ కనిపిస్తున్నా అవి ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తాయన్న విషయంలో సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంతకీ ఎవరా దర్శకులు? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. ఇండియన్ రికార్డ్స్ ను మరోసారి తిరగరాసిన దర్శకుడు సుకుమార్. పుష్ప 2తో బాహుబలి రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేసిన లెక్కల మాస్టర్ నెక్స్ట్ ప్రాజెక్టు లెక్క మాత్రం తేల్చలేకపోతున్నారు. పుష్ప 2 సెట్స్ మీద ఉండగానే రామ్ చరణ్ తో మూవీ ఉంటుందని ప్రకటించిన సుకుమార్ ఆ ప్రాజెక్టును ఎప్పుడు పట్టాలెక్కిస్తారన్నది అర్థం కావడం లేదు. చరణ్ లైనప్ మీద క్లారిటీ వస్తే తప్ప సుకుమార్ మూవీ విషయంలో క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు. గుంటూరు కారం రిలీజ్ అయి ఏడాది దాటినా త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కలేదు. బన్నీతో చేయాల్సిన ప్రాజెక్టు వాయిదా పడడంతో డైలమాలో పడ్డారు గురూజీ. ఈ గ్యాప్ లో వెంకటేష్ సమంతతో సినిమాలు ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తున్నా ఏదీ అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. కొత్త సినిమాకు మరీ లాంగ్ గ్యాప్ తీసుకుంటున్న దర్శకుడు వంశీ పైడిపల్లి. వారసుడు సినిమాతో బైలింగ్వల్ బ్లాక్ బాస్టర్ అందుకున్న ఈ క్లాస్ డైరెక్టర్ ఆ సినిమా రిలీజ్ అయి 2 ఏళ్లు దాటినా కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు. అమీర్ ఖాన్ తో మూవీ ఉంటుందన్న ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. హనుమాన్తో నేషనల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ కూడా కొత్త ప్రాజెక్టు విషయంలో సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టితో జై హనుమాన్ ప్రకటించినా ఆ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఈలోగా తన బ్యానర్లో వరుస ప్రాజెక్ట్స్ ను లైన్లో పెట్టేస్తున్నారు. కానీ జై హనుమాన్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. అందుకే ఈ దర్శకుల నుంచి అఫీషియల్ అప్డేట్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. నిన్న మొన్నటి వరకు కెమెరాలకు దూరంగా ఉన్న పవన్ ఇప్పుడు వరుస షూటింగ్స్ తో హల్చల్ చేస్తున్నారు. ఈ జోరు చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రెసెంట్ సెట్స్ మీద ఉన్న పవన్ మూవీస్ ఏంటి, వాటి స్టేటస్ ఏంటి, ఈ స్టోరీలో చూద్దాం. సడన్ గా స్పీడ్ పెంచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస షూటింగ్స్ తో బిజీ అయ్యారు. ఆల్రెడీ హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తయింది. ఆ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకుని వెంటనే ఓజీ వర్క్ స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ నెలలోనే ఓజీ వర్క్ ను పూర్తి చేసేలా డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రెడీగా ఉన్న సుజీత్, పవన్ టైం ఏమాత్రం వేస్ట్ చేయకుండా షూటింగ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లోనే సినిమాను పూర్తి చేసేందుకు కష్టపడుతున్నారు. హరిహర వీరమల్లో ఓజీ యూనిట్స్ తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీంలోనూ కదలిక కనిపిస్తోంది. ఆల్రెడీ రెడీ టు రీస్టార్ట్ అనే అనౌన్స్మెంట్ ఇచ్చిన ఉస్తాద్ టీం జూన్ 2వ వారం నుంచి షూటింగ్ కు రెడీ అవుతుంది. అయితే గతంలో పవన్ ఓకే చేసిన స్క్రిప్ట్ కు ఇప్పుడు తెరకెక్కించబోయే స్క్రిప్ట్ కు చాలా తేడా ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్మెంట్ టైంలో పవన్ రాజకీయ నాయకుడు మాత్రమే, కానీ ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. అందుకే ఆయన ప్రెజెంట్ ఇమేజ్ కు పొజిషన్ కు తగ్గట్టు కథలో మార్పులు చేశారు హరీష్ శంకర్. అదే సమయంలో పవన్ డేట్స్ కూడా వీలైనంత తక్కువగా వాడేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకే ఒక హిట్ చాలు కెరియర్ లో మార్పు రావడానికి. రీసెంట్ టైమ్స్ లో అలా ఒక్క హిట్ తోనే వెండితెర మీద క్రేజ్ సొంతం చేసుకున్న దర్శకులు చాలా మందే ఉన్నారు. ఇలా సత్తా చాటుతున్న కుర్ర దర్శకులు ఎక్కువగా నాని కంపౌండ్ నుంచే వస్తున్నారు. ఇంతకీ ఎవరా దర్శకులు అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. నాని హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా హాయ్ నాన్న. ఈ సినిమాతో శౌర్యు దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్న శౌర్యు ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా సినిమా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. కోర్టు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రామ్ జగదీష్ కూడా నెక్స్ట్ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే దుల్కర్ కు కథ కూడా వినిపించారు రామ్ జగదీష్. శౌర్యు, రామ్ జగదీష్ కన్నా ముందే నాని కాంపౌండ్ లో సత్తా చాటిన శ్రీకాంత్ వదిలా టాప్ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కష్టపడుతున్నారు. ఆల్రెడీ చిరంజీవి సినిమాకు దర్శకుడుగా ఓకే అయిన శ్రీకాంత్ ప్రెజెంట్ నానితోనే ప్యారడైజ్ ను తెరకెక్కిస్తున్నారు. ఇలా నాని సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన దర్శకులు క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రూవ్ చేసుకుంటున్నారు.
మే 30న రిలీజ్ కావాల్సిన కింగ్డమ్ సినిమాను వాయిదా వేసింది చిత్ర యూనిట్. మే అంటే మంచి హాలిడే సీజన్. ఈ టైంను కాదని స్కూల్స్ కాలేజెస్ బిగిన్ అయిన తర్వాత రిలీజ్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటి, అసలు కింగ్డమ్ విషయంలో రౌడీ హీరో ప్లానింగ్ ఏంటి, హ్యావ్ ఎ లుక్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీని మే 30న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. రీసెంట్ అప్డేట్స్ లోనూ రిలీజ్ డేట్ మారే ఛాన్స్ లేదన్న సిగ్నల్స్ ఇచ్చారు. కానీ సడన్ గా విడుదల వాయిదా వేస్తున్నట్టుగా అనౌన్స్ చేసి షాక్ ఇచ్చింది రౌడీ టీం. ఈ వాయిదా వెనుక పెద్ద స్కెచే వేశారు విజయ్ దేవరకొండ. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది మూవీ టీం. మరోవైపు దేశమంతా ఐపీఎల్ హీట్ కంటిన్యూ అవుతుంది. ఈ పరిస్థితుల్లో హడావిడిగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కన్నా కావలసినంత టైం తీసుకొని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రిలీజ్ చేయాలన్నది కింగ్డమ్ టీమ్ ప్లానింగ్. కింగ్డమ్ కథకు నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకునే సత్తా ఉందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. అందుకే పాన్ ఇండియా రేంజ్ ప్రమోషన్స్ కోసం టైం కావాలన్న ఉద్దేశంతోనే రిలీజ్ ను వాయిదా వేసింది టీం. జూన్ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసి నెల రోజుల పాటు దేశమంతా చుట్టేసేలా ఈవెంట్స్ కు రెడీ అవుతున్నారు రౌడీ హీరో. మే 30న రావాల్సిన సినిమా వాయిదా పడడం అభిమానులను కాస్త ఇబ్బంది పెట్టినా జూలై 4 డేట్ విషయంలో హ్యాపీగానే ఉన్నారు. ఈ గ్యాప్ లో సినిమా మీద క్రియేట్ అయ్యే బజ్, రౌడీ హీరో ప్లానింగ్, కింగ్డమ్ టీమ్ కాన్ఫిడెన్స్ చూసి సక్సెస్ సెలబ్రేషన్స్ కు రెడీ అయిపోతున్నారు రౌడీ బాయ్స్. లాల్ సింగ్ చడ్డా ఫెయిల్యూర్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న అమీర్ ఖాన్ ఫైనల్ గా మరో మూవీని రిలీజ్ కు సిద్ధం చేశారు. ఇన్నాళ్ళు ఒక అప్డేట్ కూడా ఇవ్వని మిస్టర్ పర్ఫెక్ట్ డైరెక్ట్ గా ట్రైలర్ తో సర్ప్రైజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ విషయంలో ఫ్యాన్స్ కూడా పెదవి విరుస్తున్నారు. హాలీవుడ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన లాల్ సింగ్ చద్దా ఆమీర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ ని కూడా అలరించలేకపోయింది. వసూళ్ల పరంగానూ ఆమీర్ కెరియర్ లో వర్స్ట్ నెంబర్స్ ని రికార్డ్ చేసింది. దీంతో డైలమాలో పడ్డ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఫైనల్ గా తారే జమీన్ పర్ సినిమాకి సీక్వెల్ గా సితారే జమీన్ పర్ ను పట్టాలెక్కించారు. పేరుకి సీక్వెల్ అయినా తొలి భాగంతో ఏమాత్రం సంబంధం లేని కథతో సితారే జమీన్ పర్ ని రూపొందించారు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే అమెరికన్ స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్స్ ని మక్కీ దించేశారు. కనీసం ట్రైలర్ కట్ ని కూడా మార్చకుండా యాజ్ టీజ్ గా రీమేక్ చేయడంతో ఆమీర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ ఓ హాలీవుడ్ సినిమాని రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న ఆమీర్ ఇప్పుడు మరోసారి అదే తప్పు చేస్తూ ఉండటం, అది కూడా ఇంత పర్ఫెక్ట్ గా కాపీ చేయడం మీద విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమీర్ లాంటి హీరో నుంచి ఇలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదంటున్నారు అభిమానులు. మరి ఈ విమర్శలకి మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఎలా ఆన్సర్ చేస్తారో చూడాలి. నిన్న మొన్నటి వరకు హీరోల రెమ్యూనరేషన్ విషయంలోనే డిస్కషన్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హీరోయిన్లు కూడా భారీగా రేట్ పెంచేస్తున్నారు. సినిమా రేంజ్ కు తగ్గట్టుగానే తమ పారితోషికం కూడా ఉండాలని పట్టుపడుతున్నారు. గత చిత్రానికి తీసుకున్న నెంబర్స్ కు ఏమాత్రం సంబంధం లేని రేంజ్ లో ఉన్నాయి హీరోయిన్ల డిమాండ్స్. నార్త్ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్న దీపికా పదుకొనే ఆ మూవీస్ కి పెద్దగా డిమాండ్స్ లేకుండానే పేమెంట్ తీసుకుంటున్నారు. కానీ మరోసారి డార్లింగ్ తో జోడీ కట్టేందుకు మాత్రం భారీ పేచెక్ కావాల్సిందే అని పట్టుబట్టారట ఈ బ్యూటీ. ప్రెజెంట్ 10 కోట్లకు కాస్త అటు ఇటుగానే పారితోషికం అందుకుంటున్నారు దీపిక. కానీ స్పిరిట్ సినిమాకు మాత్రం 20 కోట్లు ఇవ్వాల్సిందే అంటున్నారట ఈ బ్యూటీ. నయనతార కూడా పారితోషికం విషయంలో కాస్త గట్టిగానే ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కబోయే సినిమాలో నయనతారను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో నటించేందుకు నయన్ 18 కోట్లు డిమాండ్ చేశారన్న ప్రచారం జరిగింది. అయితే అంత కాకపోయినా భారీగానే నయన్ కు పే చేస్తున్నారట చిత్ర యూనిట్. టాప్ బ్యూటీసే కాదు, కొత్త హీరోయిన్లు కూడా పేమెంట్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. ప్రేమల సినిమాతో నేషనల్ సెన్సేషన్ గా మారిన మమితా బైజు తన పారితోషికాన్ని డబుల్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రేమలు టైంలో 25 లక్షల పేమెంట్ తీసుకున్న మమిత ఇప్పుడు ఏకంగా 2 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారన్నది ఇండస్ట్రీ టాక్. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.